తొలిపలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. హైదరాబాద్ కు రాహుల్ గాంధీ రాక సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం. రాహుల్ గాంధీ వికారాబాద్ పర్యటనలో పోలీసుల ఆంక్షలు, రోగులు విద్యార్థులకు ఇబ్బందులు. తిరుమలగిరిలో ఉద్రిక్తత, బీఆర్ఎస్ ఫ్లెక్సీలు తొలగింపుపై వివాదం. లడ్డూ కల్తీపై నిజాలు బయట పెడతా, సభలో అడ్డుకున్న ప్రజల్లో చెబుతా, నాగబాబు ఫైర్. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరులో అగ్ని ప్రమాదం, ప్రసూతి చిన్నారుల వార్డులో కలకలం. వెలుగుమట్ల బాధితులపై రాజకీయాలు చేయొద్దు, ప్రతిపక్షంపై మంత్రి పొంగులేటి తీవ్ర విమర్శలు. నేడు సంపూర్ణ చంద్రగ్రహణం, ఆకాశంలో బ్లడ్ మూన్ దర్శనం. కువైట్లో కూలిన అమెరికా యుద్ధ విమానం, సురక్షితంగా బయటపడ్డ 2 సిబ్బంది. దుబాయ్లో సేఫ్గా ఉన్నాం, యుద్ధంపై మీడియా అతిశయోక్తి వద్దు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై వివాదం, వైరల్ వీడియోతో రాజకీయ దుమారం. బెంగాల్లో పరివర్తన్ యాత్ర ప్రారంభం, టీఎంసీ ప్రభుత్వాన్ని తొలగించడమే లక్ష్యం. వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ లో తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల కోసం 10 రోజులుగా నిర్వహిస్తున్న రాజకీయ శిక్షణ శిబిరాల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపీ కేసీ వేణుగోపాల్ రాష్ట్రానికి చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై అభినందనలు తెలిపారు. శిక్షణ శిబిరం ద్వారా పార్టీని బలోపేతం చేయడం, నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యమని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. రాహుల్ గాంధీ వికారాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసులు కఠిన ఆంక్షలు విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతగిరి హిల్స్ లోని హరిత రిసార్ట్స్ ప్రాంతంలో వాహనాలను నిలిపివేయడంతో ఆసుపత్రులకు వెళ్లే రోగులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వికారాబాద్ లోని ఎస్ఏపీ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా ఆలస్యం అవుతామేమోనని ఆందోళన చెందారు. నిరసనలు జరిగే అవకాశం ఉందని భావించి పలువురు విద్యార్థులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసుల అత్యుత్సాహంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తిరుమలగిరి ప్రాంతంలో పోలీసుల అత్యుత్సాహం ఉద్రిక్తతకు దారితీసింది. అర్ధరాత్రి మున్సిపల్ సిబ్బంది సహాయంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలు అధికారులు తొలగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదేంటని ప్రశ్నించిన పార్టీ నాయకులతో ఎస్ఐ దుర్భాషలాడినట్లు సమాచారం. బీఆర్ఎస్ నాయకులు తమ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడంతో ఓర్వలేక ప్రత్యర్థులు కావాలనే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై స్పష్టత ఇవ్వాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చేసిన కర్మ ఎప్పుడూ ఊరికే పోదు, ఖబర్దార్ వైసీపీ శిశుపాలులారా అంటూ లడ్డూ కల్తీ అంశంపై ఘాటు హెచ్చరికలు చేశారు నాగబాబు. ఫిబ్రవరి 26న శాసన మండలిలో లడ్డూ కల్తీపై చర్చకు తీర్మానం తీసుకొచ్చిన వైసీపీ సభ్యులు సభను అడ్డుకోవడంతో మాట్లాడే అవకాశం లేకుండా చేశారని విమర్శించారు. ప్రజలకు తెలియాల్సిన ముఖ్యమైన విషయాన్ని ఉద్దేశపూర్వకంగా ఆపేశారని మండిపడ్డారు. అందుకే అదే అంశాన్ని వీడియో రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. ఎవరిని బాధ పెట్టాలనే ఉద్దేశం లేదని, నిజాలు మాత్రమే చెబుతానని, తప్పు చేసిన వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. నెల్లూరు సర్వజన ఆసుపత్రిలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆసుపత్రిలోని ప్రసూతి చిన్నపిల్లల వార్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో గర్భిణీలు, బాలింతలు, రోగుల భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతుంది. ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన ప్రతిపక్షంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలుగుమట్ల బాధితులను పరామర్శ పేరుతో డ్రామాలు చేస్తున్నారని, శవాల మీద చిల్లర రాజకీయాలు చేయొద్దని మండిపడ్డారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బాధితులకు పట్టాలు ఇవ్వలేదని, ఇండ్లు కట్టించలేదని ప్రశ్నించారు. కనీస వసతులు లేక పేదలు ఇబ్బందులు పడుతున్నప్పుడు పట్టించుకోలేదని, వారి గుడిసెలను కూడా కూల్చింది మీ ప్రభుత్వమేనని ఆరోపించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు దొంగ హామీలు కాకుండా గతంలోనే చర్యలు తీసుకోవాల్సిందని మంత్రి స్పష్టం చేశారు.
మంగళవారం ఆకాశంలో అరుదైన ఖగోళ దృశ్యం కనువిందు చేయనుంది. ఐఎండీ ప్రకటించిన ప్రకారం దేశవ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలోకి రావడంతో భూమి నీడలో చంద్రుడు పూర్తిగా మునిగిపోవడం వల్ల ఈ గ్రహణం ఏర్పడనుంది. మధ్యాహ్నం 3:20 గ్రహణం ప్రారంభమై సాయంత్రం 4:30 నుంచి 5:33 వరకు సంపూర్ణ దశ కొనసాగనుంది. ఈ సమయంలో చంద్రుడు ఎర్రటి వర్ణంలో బ్లడ్ మూన్ లా కనిపించే అవకాశం ఉంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో స్పష్టంగా వీక్షించవచ్చు. ప్రత్యేక కళ్ళజోడు అవసరం లేకుండానే ఈ ఖగోళ విశేషాన్ని ప్రజలు ఆస్వాదించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున కువైట్లో అమెరికాకు చెందిన యుద్ధ విమానం కూలిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. విమానంలోని పైలట్, వెపన్ సిస్టమ్ ఆఫీసర్ ఇద్దరూ అత్యవసరంగా ఎగ్జిట్ అయ్యి సురక్షితంగా బయటపడ్డారు. స్థానిక నివాసితులు వారిని గుర్తించి ఆశ్రయం కల్పించి వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనను కువైట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ధృవీకరించగా ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే సమయంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఫ్రెండ్లీ ఫైర్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో సిబ్బంది స్థానిక వాహనంలో విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. విమానాన్ని తామే కూల్చామని ఇరాన్ చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని అమెరికా వర్గాలు స్పష్టం చేశాయి. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ దుబాయ్లో నివసిస్తున్న ఓ తెలుగు వ్యక్తి విడుదల చేసిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. తాము అక్కడ పూర్తిగా సురక్షితంగా ఉన్నామని, భారత మీడియా చూపిస్తున్నదంతా యుద్ధ తీవ్రత అక్కడ లేదని ఆయన స్పష్టం చేశారు. కొన్ని ఛానళ్ల అతిశయోక్తి కథనాల వల్ల భారత్లో ఉన్న తమ కుటుంబ సభ్యులు, బంధువులు భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు అపోహలు నమ్మకుండా నిజమైన సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, ఫేక్ ప్రచారాలు ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోతో ప్రవాస భారతీయుల పరిస్థితిపై స్పష్టత వచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీఆర్ నాయుడుని తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా నియమించింది. అయితే ఇటీవల ఓ మహిళతో ఆయన అసభ్యంగా ఉన్నట్లు ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. ఆ మహిళ తనకు 30 ఏళ్లుగా తెలుసని, వీడియో అసలుదేదైనా దాన్ని డీప్ ఫేక్ గా మారుస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన ముఖ్యమంత్రి ఆదేశిస్తే పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఇదిలా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గతంలోనూ ఆరోపణలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లోని మథురాపూర్ నుంచి పరివర్తన్ యాత్రను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9 యాత్రలు చేపడుతున్నామని, ఇప్పటికే సిలిగురి, నబాద్వీప్, మడినిపురి, పురిలియా ప్రాంతాల నుంచి యాత్రలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ యాత్ర అధికార దాహం కోసం కాదని, బెంగాల్ను చొరబాట్లు, అవినీతి నుంచి విముక్తి చేయడమే లక్ష్యమన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ అవినీతి టీఎంసీ పాలనను గద్దెదించి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మార్పు ప్రజలే తీసుకొస్తారని స్పష్టం చేశారు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తొలి పలుకు న్యూస్.